ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మనకి ఎన్ని రోజులు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు? ఏ రోజు ఎవరెళ్ళాలి? ఏ రిజర్వేషన్ ఉన్నోళ్ళు, ఏ ర్యాంక్ ఉన్నోళ్ళు ఏ రోజు ఎళ్ళాల్సుంటది? అండ్ మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంది? అండ్ దాంతో పాటుగా మనకు ఎంత ఫీ అనేది ఉంటది? ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ ఏంది? అని చెప్పి ప్రతీది కూడా మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి. ఓకేనా? సో, ప్రతీదీ డీటెయిల్‌గా అయితే మనం మాట్లాడుకుంటాం. అండ్ మన ప్రీవియస్‌గా తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్ మనందరికి కూడా తెలుసు ఈ నోటిఫికేషన్ అనేది కంబైన్డ్ నోటిఫికేషన్ అని చెప్పి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి 3 యూనివర్సిటీకి సంబంధించి ఇట్ ఈస్ ఎ సింగిల్ నోటిఫికేషన్. అండ్ మనకి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేది అఫీషియల్‌గా 12థ్ నవంబర్ 2025 రోజు రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇది ఫోర్త్ ఫేజ్. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌కి ఆల్రెడీ మనకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అది ఫస్ట్ ఫేజే కావచ్చు, సెకండే కావచ్చు, థర్డే కావచ్చు, ఫోర్తే కావచ్చు, ఇంకేమన్నా ఫేజెస్ ఉన్నాయో ఆ ఫేజెస్ కూడా ప్రీవియస్‌గా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అంటే ఆన్‌లైన్ లోపల అప్లై ఎవరైతే చేసుకున్నారో అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరు ఎవరికైతే ఉన్నదో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నట్టు. ఓకేనా? మెరిట్ లిస్ట్ లోపల ఎవరి నేమ్ అయితే ఉన్నదో వాళ్ళు మాత్రమే ఈ కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అన్నట్టు. సో, ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, ఫుడ్ టెక్నాలజీ కావచ్చు. ఓకేనా? సో, ఏ కోర్స్ చేద్దాం అనుకున్నా కమ్యూనిటీ సైన్సే కావచ్చు, ప్రీవియస్‌గా మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా? సో, ఆల్రెడీ వి నో దట్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ ఆర్ కంప్లీటెడ్ అని చెప్పి. అండ్ మెరిట్ బేస్డ్ అయితే సెలక్షన్ ప్రాసెస్ ఉంటదని చెప్పి కూడా తెలుసన్నట్టు. తెలంగాణ ఎబ్సెట్ 2025 మెరిట్ బేస్డ్ ఏదైతే ఉందో దాని బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ చేస్తారని చెప్పి తెలుసు. ఆల్రెడీ మనకు మెరిట్ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ అయితే ఉంది. సో, ఆ మెరిట్ లిస్ట్ లోపల మన నేమ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఈ కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అన్నట్టు. ఓకేనా? నేను ఫస్ట్ ఫేజ్‌లో అప్లై చేసుకోలే, సెకండ్ ఫేజ్‌లో అప్లై చేసుకోలే. ఓకేనా? సో, కొంతమంది ఉంటారన్నట్టు. అన్న నేను అప్లై చేసుకోలే పార్టిసిపేట్ చేయొచ్చా అని చెప్పి. సో, అట్లా పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఏమి ఉండదన్నట్టు. ప్రీవియస్ అప్లికేషన్ పెట్టుకున్నోళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితారన్నట్టు. మనకి కౌన్సిలింగ్ అనేది 3 డేస్ కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా? 3 రోజులు మనకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 17థ్ నవంబర్, 18థ్ నవంబర్ అండ్ 19థ్ నవంబర్ రోజు. ఈ 3 రోజులు కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్ రోజు ఓకేనా? సో, ఫస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్ రోజు మనకి 6000 కన్నా ఎబ్సెట్ ర్యాంక్ తక్కువున్నోళ్ళందరిని పిలిచారన్నట్టు. ఓకేనా? రిగార్డ్‌లెస్ ఆఫ్ రిజర్వేషన్, కేటగిరీ అందరూ గూడా 6000, 6000 కన్నా తక్కువున్న ఎబ్సెట్ ర్యాంక్ క్యాండిడేట్ అప్లై చేసుకున్న వాళ్ళందరూ గూడా ఈ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చన్నట్టు. ఐదర్ యూ ఆర్ ఫ్రమ్ ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మీకు ఏ రిజర్వేషన్ ఉన్నా నాన్ రూరల్ కోటానే గానీ, రూరల్ కోటానే గానీ, ఫార్మర్ కోటానే గానీ, నాన్ ఫార్మర్ కోటానే గానీ, అగ్రికల్చర్ లేబర్ కోటానే గానీ, ఓకేనా? సో, ఏ కోటా లోపల నీకు రిజర్వేషన్ ఉన్నా, నువ్వు ఏ కేటగిరీ అయినా గూడా 17థ్ నవంబర్ 2025 రోజు నీకు 6000 కన్నా తక్కువ ఎబ్సెట్ ర్యాంక్ ఉంటే, యూ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్. ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫస్ట్ డే. ఓకేనా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు 18థ్ నవంబర్, 18థ్ నవంబర్ విషయానికొస్తే, సో, 18థ్ నవంబర్ రోజు గూడా అంతే. ఏ కేటగిరీ అయినా గూడా, ఏ రిజర్వేషన్ ఉన్నా గూడా 12,000 కన్నా తక్కువ ఎబ్సెట్ ర్యాంక్ ఉంటే నువ్వు ఎలిజిబుల్. సో, 6,000 నుండి 12,000 దగ్గర లైక్ 6,000-12,000 మధ్యల ఎబ్సెట్ ర్యాంక్ అనేది ఉండాల్సుంటదన్నట్టు. 6,000-12,000 మధ్యల. ఓకేనా? 6,000 నుండి 12,000 మధ్యల ఎబ్సెట్ ర్యాంక్ ఉందనుకో, యూ ఆర్ ఎలిజిబుల్ టు అటెండ్ ద కౌన్సిలింగ్. ఓకేనా? ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ సెకండ్ డేకి నువ్వు అటెండ్ కావడానికి ఎలిజిబుల్ అయితావన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే 19థ్ నవంబర్ 2025 రోజు చూసుకుంటే ఇక్కడేందంటే కేటగిరీ వైస్, రిజర్వేషన్ వైస్ డివైడ్ చేసిర్రన్నట్టు. 19థ్ నవంబర్ 2025 రోజు. సో, ఒకవేళ మీ ర్యాంక్ మీరు 19థ్ నవంబర్ రోజు కౌన్సిలింగ్‌కి అటెండ్ కావాలనుకుంటే
మీ ర్యాంక్ అనేది 12,000 ఎబ్సెట్ ర్యాంక్ అనేది 12,000 నుండి 16,000 మధ్య లోపల ఉండాలి. ఓకేనా? సో, 12,000-16,000 మధ్యల మీ ఎబ్సెట్ ర్యాంక్ అనేది ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ థర్డ్ డే. ఓకేనా? సో, ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ థర్డ్ డేలా పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్. ఓకేనా? సో, ఏ కేటగిరీ అయినగా, ఏ రిజర్వేషన్ అయినగా. ఒకవేళ మీరు బీసీ-ఏ అయినట్టయితే, ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ బీసీ-ఏ కేటగిరీ అండ్ మీకు అగ్రికల్చర్ లేబర్ కోటా ఉంది, రూరల్ కోటా ఉంది, ఫార్మర్ కోటా ఉంది అన్న సిచ్యువేషన్ లోపల మీ ర్యాంకు 16,000 నుండి 29,000 మధ్య లోపల ఉంటే మాత్రం యూ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్. ఓకేనా? సో, మీరు ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ థర్డ్ డేకి ఎలిజిబుల్ అన్నట్టు. ఓకేనా? ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ థర్డ్ డేకి ఎలిజిబుల్. అండ్ వెన్ కమ్స్ టు బీసీబీ, బీసీబీ కేటగిరీ లోపల అగ్రికల్చర్ లేబర్ కోటా కావచ్చు, ఫార్మర్ కోటా కావచ్చు, ఓకేనా, రూరల్ కోటా కావచ్చు. ఓకేనా? బీసీబీ కేటగిరీ అయి ఉండి మీకు అగ్రికల్చర్ లేబర్ కోటా, రూరల్ కోటా, ఫార్మర్ కోటా ఉండుంటే మాత్రం సో, మీ ర్యాంక్ అనేది 16,120 నుండి 29,980 మధ్య లోపల ర్యాంక్ ఉందనుకో. అంటే 16,000 నుండి 29,000 వరకి. ఓకేనా? 29,980 అప్రాక్సిమేట్‌గా 30,000 అనుకోరాదు. ఓకేనా? సో, 30,000 వరకి ర్యాంక్ ఉంటే 16,000-30,000 లోపు ర్యాంక్ ఉండి మీరు బీసీబీ కేటగిరీ అయి ఉండి అగ్రికల్చర్ లేబర్ కోటా, రూరల్ కోటా, ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉంటే మాత్రం యూ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ థర్డ్ డే. అండ్ బీసీసీలో మాత్రం, ఓకేనా, బీసీసీలో మాత్రం సో, మనకి నాన్ రూరల్ వాళ్ళు ఎలిజిబులే, రూరల్ వాళ్ళు ఎలిజిబులే, నాన్ ఫార్మర్ వాళ్ళు, ఫార్మర్ వాళ్ళు అందరూ కూడా ఎలిజిబులే అన్నట్టు. సో, ర్యాంక్ కూడా మనకి ఎట్లుంది కదా అంటే బీసీసీ లోపల 16,000 నుండి, ఓకేనా, 16,000 నుండి 61,000 దాకా ఉందన్నట్టు. 16,000 నుండి 61,000 దాకా ఉందన్నట్టు. ఓకేనా? మీ ర్యాంక్ అనేది 16,000-61,000 మధ్యల ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ థర్డ్ డే. ఓకేనా? అండ్ దెన్ బీసీ-డి విషయానికొస్తే మీకు అగ్రికల్చర్ లేబర్ కోటా, రూరల్ కోటా, ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉండాల్సి ఉంటుంది. 16,000 నుండి 24,000 అంటే అప్రాక్సిమేట్‌గా 25,000 మధ్యలో ర్యాంక్ ఉందనుకో, యూ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్. ఓకేనా? థర్డ్ ఫేజ్ ఆఫ్ ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ థర్డ్ డే లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ బీసీఈ విషయానికొస్తే 16,000 బీసీఈలో కూడా 16,000 నుండి 61,000 వరకు ఎలిజిబిలిటీ ఇచ్చిర్రన్నట్టు. అగ్రికల్చర్ లేబర్ కోటా, రూరల్ కోటా, ఫార్మర్ కోటా. అండ్ ఎస్సీ గ్రూప్ 1 లోపల అందరూ కూడా ఎలిజిబులే. ఎస్సీ గ్రూప్ 1 ఏ రిజర్వేషన్ ఉన్నా, రిజర్వేషన్ లేకపోయినా ఎలిజిబుల్ అన్నట్టు. 17,000 నుండి, ఓకేనా, 17,000 నుండి అప్రాక్సిమేట్‌గా 70,000 వరకి 69,900 అని చెప్పి ఉందన్నట్టు. 956 అని చెప్పి అప్రాక్సిమేట్‌గా 17,000 నుండి మనకు 70,000 దాకా ఎలిజిబుల్ అన్నట్టు. ఓకేనా? ఎస్సీ లోపల గ్రూప్ 2 విషయానికొస్తే 16,000 నుండి 24,000 వరకు 16,000-24 16,000-24,000 వరకి ఎలిజిబిలిటీ ఉందన్నట్టు ఎస్సీ గ్రూప్ 2 లోపల. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎస్సీ గ్రూప్ 3, ఎస్సీ గ్రూప్ 3 విషయానికొస్తే 16,000 నుండి 24,000 వరకు ఎస్సీ గ్రూప్ 3లో కూడా అగ్రికల్చర్ లేబర్ కోటా, ఫార్మర్ కోటా, రూరల్ కోటా ఉన్నోళ్ళు ఎలిజిబుల్ అన్నట్టు. ఓకేనా? అండ్ వెన్ కమ్స్ టు ఎస్టీ, ఎస్టీ లోపల 16,000-24,000 బ్రో. 16,000 నుండి 24,000 వరకి ఉందన్నట్టు ఎస్టీ లోపల. ఓకేనా? సో, హూ హ్యాస్ అగ్రికల్చర్ లేబర్ కోటా, రూరల్ కోటా అండ్ ఫార్మర్ కోటా వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉందన్నట్టు ఎస్టీ లోపల. అండ్ దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ లోపల కూడా అగ్రికల్చర్ లేబర్ కోటా, రూరల్ కోటా, ఫార్మర్ కోటా 16,000 నుండి మనకు 60,000 వరకి ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్టు. సో, దిస్ ఈజ్ ఎ ఎలిజిబిలిటీ. ఓకేనా? సో, ఒక థర్డ్ డే ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ థర్డ్ డేకి మాత్రమే కేటగిరీ వైజ్ రెస్ట్రిక్షన్స్ పెట్టిర్రు. ఓకేనా? కేటగిరీ వైజ్ రెస్ట్రిక్షన్స్ థర్డ్ డే రోజు మాత్రమే పెట్టిర్రు అన్నట్టు. ఓకేనా? థర్డ్ డే కూడా 15,000 కన్నా తక్కువ ఉంటే రెస్ట్రిక్షన్ ఏం లేదు. ఓకేనా? సో, 16,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే రెస్ట్రిక్షన్ ఏం లేదు. అండ్ సెకండ్ డే రోజు 12,000 6,000 నుండి 12,000 మధ్యలో మీ ర్యాంక్ ఉందనుకో అప్పుడు కూడా రెస్ట్రిక్షన్ లేదు. ఫస్ట్ డే రోజు 6,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే ఎట్లాంటి రెస్ట్రిక్షన్ లేదన్నట్టు. బట్ థర్డ్ డే రోజు మీ కేటగిరీని బట్టి మీకు కొంచెం ఎలిజిబిలిటీ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఎవరెవరు ఎలిజిబుల్, ఏ రోజు పోవాలి అని చెప్పి మనకి 3 రోజుల కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 17th, 18th అండ్ 19th ఆఫ్ నవంబర్. ఓకేనా? మనకి ఎక్కడ కండక్ట్ చేస్తారు మరి ఈ కౌన్సెలింగ్ అంటే యూనివర్సిటీ ఆడిటోరియం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్ లోపల కండక్ట్ చేస్తారన్నట్టు. సో, మనకు రెగ్యులేషన్స్ అంటే రెగ్యులర్ అప్డేట్స్ కోసము
కౌన్సెలింగ్ అప్డేట్స్ కోసము కావాలనుకుంటే మీరైతే అఫీషియల్ వెబ్‌సైట్ చెక్ జేసుకోరి అని చెప్పి మనకిక్కడ ఒక పాయింట్ ఇచ్చిర్రు. అండ్ వేకెన్సీస్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా. సో, ఆ వేకెన్సీస్ పెరిగితే మాత్రం మనకు ఈ కౌన్సెలింగ్ లోపలనే ఫిల్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకే. మనకు ఆల్రెడీ ఎన్ని సీట్లు 90 సీట్స్ అయితే పెరిగినాయి. ఓకేనా. వి ఆల్రెడీ నో దట్ 90 సీట్స్ మనకు యాడ్ అయినాయి అన్నట్టు. సో, అవి ఇందులోపలనే ఫిల్ చేస్తారన్నట్టు. ఓకేనా. అండ్ దాని తర్వాత ఏందంటే, సో, మీరు కౌన్సెలింగ్ అటెండ్ అయ్యేటప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. సో, వేకెన్సీస్ ఎన్నున్నాయి? ఏ కాలేజ్ లోపలున్నాయి? మీ రిజర్వేషన్ లోపల ఉన్నాయా? లేదా? అని చెప్పి చెక్ చేసుకొని అటెండ్ గారి అని చెప్పి ఒక పాయింట్ ఇచ్చిర్రు. అండ్ గైడ్‌లైన్స్ అనేది గవర్నమెంట్ ఇచ్చిన గైడ్‌లైన్స్ మనం ఫాలో కావాలని చెప్పి ఇంకొక పాయింట్ ఇచ్చిర్రు. అండ్ దాని తర్వాత మనకి ఫార్మర్ కోటా, అగ్రికల్చర్ లేబర్ కోటా, రూరల్ కోటా. ఓకేనా. ఫార్మర్ కోటా, అగ్రికల్చర్ లేబర్ కోటా, రూరల్ కోటాకి సంబంధించి రిజర్వేషన్ అయితే ఇచ్చారన్నట్టు. ఓకేనా. సో, రూరల్ కోటా అనేది ఓన్లీ బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌కి మాత్రమే ఉంది. ఓకేనా. రూరల్ కోటా రిజర్వేషన్ అనేది ఓన్లీ బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌కుంది. అండ్ 15% అగ్రికల్చర్ లేబర్‌కి ఉంది. ఓకేనా. అగ్రికల్చర్ లోపల 15% అగ్రికల్చర్ లేబర్ కోటాకుంది. అండ్ దెన్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లోపల 15% ఆఫ్ ద రిజర్వేషన్ అయితే ఉందన్నట్టు అగ్రికల్చర్ లేబర్ కోటా కింద. అండ్ దెన్ ఫార్మర్ కోటా కింద మనం చూసుకుంటే అరౌండ్ 25% ఆఫ్ రిజర్వేషన్ అయితే అగ్రికల్చర్ వాళ్ళకుంది. అండ్ 25% అనేది ఫుడ్ టెక్నాలజీ లోపల ఉంది. అండ్ హార్టికల్చర్ లోపల 40% ఉంది. అండ్ వెటర్నరీ లోపల 25% ఉంది. ఫిషరీస్ లోపల 25% ఉంది. సో, ఇట్లా మనకి రిజర్వేషన్ అనేది సో, మీకు లైక్ ఏందంటే ఫార్మర్ కోటాకి కొంత పర్సెంట్ రిజర్వేషన్ ఉంది. అగ్రికల్చర్ లేబర్‌కి కొంత పర్సెంట్ రిజర్వేషన్ ఉంది. రూరల్ కోటాకి కొంత పర్సెంట్ రిజర్వేషన్ ఉందన్నట్టు. సో, ఇట్లా మనకి రిజర్వేషన్ అనేది డివైడ్ అయితే చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మీరు చూజ్ చేసుకునే యూనివర్సిటీని బట్టి, మీరు చూజ్ చేసుకునే కోర్స్‌ని బట్టి మీకు రిజర్వేషన్ అనేది ఉంటది. ఓకేనా. అండ్ మీరు ఏ రిజర్వేషన్ కింద అటెండ్ అయిదాం అనుకుంటున్నారో, ఆ రిజర్వేషన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మీకు అగ్రికల్చర్ లేబర్ కోటా ఉంటే, అగ్రికల్చర్ లేబర్ కోటాకి సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సుంటది. ఓకేనా. సో, మీకు ఏ రిజర్వేషన్ అయితే ఉంటదో, ఆ రిజర్వేషన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ రూరల్ రిజర్వేషన్, ఆ రూరల్ రిజర్వేషన్‌కి సంబంధించిన సర్టిఫికేట్‌లు నీ దగ్గర ఉండాలి. ఫార్మర్ కోటా అయితే ఫార్మర్ కోటాకి సంబంధించిన డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉండాలి. అగ్రికల్చర్ లేబర్ కోటా అయితే అగ్రికల్చర్ లేబర్ కోటాకి సంబంధించిన డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మనకు డాక్యుమెంట్స్ అనేది మన దగ్గర ఉండాలి బిఫోర్ అటెండింగ్ కౌన్సెలింగ్. అండ్ ఇంకేమేం డాక్యుమెంట్స్ కావాలి అనే విషయానికొస్తే, మనం కౌన్సెలింగ్ టైమ్ లోపల ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాల్సుంటది. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ మనం సబ్మిట్ చేయాల్సుంటది. ఎస్ఎస్‌సి మెమో సబ్మిట్ చేయాల్సుంటది. అండ్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మెమో సబ్మిట్ చేయాల్సుంటది. అండ్ తెలంగాణ ఎబ్సెట్ ర్యాంక్ కార్డ్ అండ్ దాని తర్వాత ఫస్ట్ క్లాస్‌కెళ్ళి 12థ్ క్లాస్ వరకి బోనాఫైడ్ సర్టిఫికేట్స్, టీసీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు. అండ్ దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు. అండ్ దాని తర్వాత లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావచ్చు. ఒకవేళ మీరు నాన్ మునిసిపల్ ఏరియా ఉంటే అంటే రూరల్ ఏరియా రిజర్వేషన్ కావాలంటే నాన్ మునిసిపల్ ఏరియా సర్టిఫికేట్, అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్, లీగల్ హైర్ సర్టిఫికేట్, అగ్రికల్చర్ లేబర్ కోటాని క్లెయిమ్ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో అగ్రికల్చర్ లేబర్ కోటాకి సంబంధించిన జీసీఎస్ ఉంటదన్నట్టు. ఓకేనా. జీసీఎస్ కార్డ్. సో, ఇవన్నీ కూడా మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఆల్రెడీ మీకు ఫస్ట్ ఫేజ్‌లోనో, సెకండ్ ఫేజ్‌లోనో, థర్డ్ ఫేజ్‌లోనో సీట్ వచ్చి మీరు జాయిన్ అయితే అడ్మిషన్ లెటర్‌కి సంబంధించిన కాపీ, కస్టోడియన్ సర్టిఫికేట్, ఫీ రిసిప్ట్ పేమెంటు. సో, ఇవన్నీ డాక్యుమెంట్స్ గూడా మనం సబ్మిట్ చేయాల్సుంటదన్నట్టు. మరి ఎవరు ఎలిజిబులు ఈ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ జేయడానికంటే, ఆల్రెడీ నువ్వు ఆన్‌లైన్ అప్లికేషన్ జేసుకోనుంటే నువ్వు ఎలిజిబుల్ అయితావు. ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ ఆల్రెడీ నువ్వు జేసుకోనుండి, నీకు సీట్ రాకపోయినా ఎలిజిబుల్ అయితావు. ఓకేనా. సో, సీటు రాకపోయినా ఎలిజిబుల్ అయితావు. అండ్ దాని తర్వాత నీకు సీటొచ్చి నువ్వు జాయిన్ గాకపోయినా ఎలిజిబుల్ అయితావు. అండ్ దాని తర్వాత నువ్వు ప్రీవియస్ ఫేసెస్‌లో పార్టిసిపేట్ చేయకపోయినా ఎలిజిబుల్ అయితావు. అండ్ పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చిన తర్వాత జాయిన్ కాకపోయినా, జాయిన్ అయ్యి సీట్‌ని క్యాన్సల్ చేసుకున్నా, ఓకేనా. సో, మంచి కాలేజ్‌కి ట్రై చేసుకుందాం అనుకున్నా కూడా ఎలిజిబుల్ అయితావన్నట్టు. ఓకేనా. ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్. ఒకవేళ నీ ర్యాంక్ అనేది ఓకేనా, వాళ్ళు చెప్పిన రేంజ్ లోపలనే ఉందనుకో, నీ ర్యాంక్ అనేది నువ్వు ఎలిజిబుల్ అయితావన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకి ఒక క్రైటీరియా ఇచ్చిర్రు గదా! ఓకేనా. ఎవరెవరు అటెండ్ కావాలని జెప్పి. సో, ఈ క్రైటీరియాని రీచ్ అయితే యూ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ కౌన్సెలింగ్. ఓకేనా. కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ జేయడానికి ఎలిజిబుల్ అన్నట్టు. ఫీ స్ట్రక్చర్ విషయానికొస్తే మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల 49,000, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ లోపల మనకి 69,000 ఫర్ వెటర్నరీ, ఫిషరీస్‌కి 52,000 అండ్ హార్టికల్చర్‌ల 48,000 అయితే పే చేయాల్సుంటదన్నట్టు. సో, ఇది ఫీ స్ట్రక్చర్ గురించి. అండ్ దాని తర్వాత మనకు కొన్ని రెగ్యులేషన్స్ అయితే ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా.
సో, ఈ రెగ్యులేషన్స్ మనం కొంచెం బ్రీఫ్‌గా మాట్లాడుకుందాం. కొన్ని ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ అయితే మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో, హాస్టల్ అండ్ మెస్ ఫీజ్ ఏవైతే ఉన్నాయో అవి అడిషనల్ ఉంటాయి. అండ్ హాస్టల్ ఉంటే అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఒకవేళ మీరు సీట్‌ని క్యాన్సల్ చేసుకుంటా అనుకుంటే మాత్రం సో, మనకి ఏదైతే అమౌంట్ అనేది వాళ్ళు తీసుకున్నారో ఆ అమౌంట్‌లోకెళ్ళి అడ్మిషన్ ప్రాసెస్ క్లోజ్ అయ్యే ముందు ఓకేనా? అడ్మిషన్ ప్రాసెస్ క్లోజ్ అయ్యే ముందు ఒకవేళ మీరు సీట్‌ని క్యాన్సల్ చేసుకుంటే ఒక 2000 అనేది ప్రాసెసింగ్ ఫీ కింద కట్ చేసుకొని మిగతా అమౌంట్ అనేది ఇస్తారన్నట్టు. అడ్మిషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అయిన తర్వాత నువ్వు సీట్ వద్దనుకుంటే మాత్రం వీళ్ళు ఏం చేస్తారు కదా అంటే మొత్తం ఫీ అనేది తీసుకుంటారు ఎక్సెప్ట్ కాషన్ డిపాజిట్. కాషన్ డిపాజిట్ అనేది నీకు ఇచ్చేస్తారు. అండ్ దాని తర్వాత అడిషనల్ ఒక 2000 అయితే కట్టించుకుంటారు అన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్లు అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఏదన్నా కొత్త కాలేజ్‌లో యాడ్ అయినా గూడా, ఈ నోటిఫికేషన్ లోపలనే మనకు సీట్స్ అయితే ఫిల్ జేస్తారన్నట్టు. ఓకేనా? సో, టైమ్ టు టైమ్ గవర్నమెంట్ ఇచ్చిన రెగ్యులేషన్స్ అయితే ఫాలో అయితా ఉంటరు. అండ్ ఇది ఆన్‌లైన్ లోపల గాదు. ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది ఆఫ్‌లైన్ లోపలనే అయితది. అండ్ ఎవరైనా ఒక్కరు మనతోటి కౌన్సెలింగ్‌కి అటెండ్ గావచ్చు. ఓకేనా? ఐదర్ ఒక పేరెంట్ అన్నా ఓకేనా? సో, ఒక పేరెంట్, ఒక గార్డియన్ ఎవరైనా ఒకరు మన కౌన్సెలింగ్ అటెండ్ గావచ్చు మనతోటి. ఓకేనా? సో, ఇప్పుడు నువ్వున్నావు. నీతోటి మీ ఫాదర్ రావచ్చు. లేదంటే మీతోటి మీ బ్రదర్ రావచ్చు. ఎవరైనా ఒక్కరు కౌన్సెలింగ్‌కి అటెండ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ ఈ కోర్స్ చేసిన తర్వాత జాబ్ గ్యారంటీ ఇలాంటివి ఏముండయి. అండ్ దాంతో పాటుగా సో, ఏందంటే జాబ్ గ్యారంటీలయితే ఏముండయని చెప్పి ఒక పాయింట్ మెన్షన్ చేషిర్రు. అండ్ ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది ఈవినింగ్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి, సో, యూ హావ్ టు ఆహ్, ప్రిపేర్ వెల్. ఓకేనా? సో, మీరు వచ్చే ముందే ఫుల్ క్లారిటీతోటి రావాలి. అండ్ దాని తర్వాత ఏందంటే, మనకు పక్కా సీట్ వస్తది అని చెప్పి ఇక్కడ ఎట్లాంటి థింగ్ అయితే మనకివ్వరన్నట్టు. ఓకేనా? సో, ఎందుకంటే ఎక్కువ మందిని పిలుస్తారు కాబట్టి గ్యారంటీ ఆఫ్ అడ్మిషన్ అనేది ఇయ్యరు. ఓకేనా? అండ్ దెన్ ఏందంటే ప్రాపర్ టైమ్ లోపలనే మనమైతే ఈ కౌన్సెలింగ్‌కి అటెండ్ గావాలి. ఓకేనా? వాళ్ళేదైతే షెడ్యూల్డ్ టైమ్ ఇస్తారో, ఆ షెడ్యూల్డ్ టైమ్ లోపలనే అటెండ్ గావాలి. వాళ్ళు మనకు ఏ 3 డేస్ అయితే కండక్ట్ చేస్తున్నారో 17థ్, 18థ్, 19థ్ అన్నారుగా 17థ్, 18థ్, 19థ్ రోజే మనమైతే కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ మనం ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ అనేది 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఓకేనా? 2 సెట్ల జిరాక్స్‌లయితే మనం సబ్మిట్ చేయాల్సుంటది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే సో, మనకి అకార్డింగ్ టు సమ్ రెగ్యులేషన్స్ ఓకేనా? సో, వీళ్ళిచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారం మనం చూసుకుంటే 50% ఓకేనా? బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి లోపల మనకి 50% ఆఫ్ ద మార్క్స్ అయితే రావాల్సుంటదన్నట్టు. అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్ లోపల మనకి మినిమమ్ 50% ఆఫ్ ద మార్క్స్ అయితే వచ్చుండాలి. అండ్ దాంతో పాటుగా 47.5% ఆఫ్ ద మార్క్స్ అనేది ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ లోపల కన్సిడరేషన్ తీసుకుంటన్నట్టు. ఓకేనా? సో, బీసీ అండ్ ఓసీ వాళ్ళకి మాత్రం 50 పక్కా రావాలి. అండ్ ఒక కాలేజ్ నుండి ఒక కాలేజ్‌కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. అకార్డింగ్ టు మెరిట్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం. ఓకేనా? సో, ఇట్లా షిఫ్ట్ అయినప్పుడు ఏందంటే, ఆ కాలేజ్‌ల ఫీజు, ఈ కాలేజ్‌ల ఫీజు డిఫరెంట్ ఉంటది కదా! ఆ డిఫరెంట్ ఫీజ్‌ని మనమైతే పే చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఆ కాలేజ్‌లో, ఈ కాలేజ్‌లో డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ఫీ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు ఈ కాలేజ్‌లో 50,000 ఉంది. ఆ కాలేజ్‌లో 1,00,000 ఉందనుకో. అడిషనల్‌గా ఎంతైతే ఫీ ఉంటదో అంత ఫీ మనం కట్టాల్సుంటదన్నట్టు. ఓకేనా? యాస్ పర్ రెస్పెక్టివ్ యూనివర్సిటీ. అండ్ దెన్ ఐసీఆర్ కింద ఐసీఆర్ కోటా కింద ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద సీట్స్ ఫిల్ చేస్తారన్నట్టు. ఎన్‌టీఏ ఫిల్ చేస్తది. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే లెఫ్ట్ ఓవర్ ఐసీఆర్ కోటా కింద ఉన్న లెఫ్ట్ ఓవర్ సీట్స్ అనేది యూనివర్సిటీ ఫిల్ చేస్తది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే, సో, మనకి గైడ్‌లైన్స్ అనేది పక్కాగా మనం ఫాలో అవ్వాల్సుంటదన్నట్టు. సో, మనకి ప్యూర్‌లీ మెరిట్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు. అండ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే అదర్ వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! వేరే వేరే ఏ వెబ్‌సైట్ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా నమ్మొద్దు మనం అని చెప్పి ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేషిర్రు. అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫాలో కావాలని చెప్పి. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మన డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్ ఉండాలి. లేకపోతే ఒక లీగల్ యాక్షన్ అనేది తీసుకుంటారు మన అగైనెస్ట్ అని చెప్పి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేషిర్రన్నట్టు. ఓకేనా? సో, అండ్ దెన్ ఇంకొక విషయం ఏందంటే మీకు సీట్ వచ్చిన తర్వాత, అలాట్‌మెంట్ అయిన తర్వాత అక్కడ కన్సర్న్డ్ ఆఫీసర్స్ మొబైల్ నంబర్స్ అయితే తీసుకోర్రి ఫర్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కాలేజెస్. ఓకేనా? సో, మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తదో ఆ కాలేజ్‌కి సంబంధించిన నంబర్ అయితే అక్కడ వాళ్ళని అడిగి అయితే కన్సర్న్డ్ ఆఫీసర్స్‌ని అడిగి తీసుకోవాల్సుంటది. సో, కాలేజ్ గురించి మనకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పాస్ చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటది. మనం తెలుసుకోవడానికి కూడా ఈజీ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ మీరు ఏదైతే స్పెసిఫైడ్ టైము ఉన్నదో ఆ టైం వరకే రావాలి.
మనకి 10 కంటే ముందు కౌన్సెలింగ్‌కయితే అటెండ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఈ 10 కంటే ముందే అటెండ్ కావాలి. సో, ఒకవేళ మీరు లేట్‌గా వచ్చిర్రనుకో, సో, మీరు యాస్ పర్ మెరిట్ సీట్‌ని క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. కొంచెం లేట్ అయ్యారనుకో, మీకంటే మంచి మార్కులు లేని వాళ్ళు మీకంటే ముందున్నారనుకో, సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల మీరు ఒక 1కో, 2కో కౌన్సెలింగ్‌కి అటెండ్ అయితే ఏమైతది అంటే, మన మెరిట్ ప్రకారంగా మనకు సీట్ అనేది రాదన్నట్టు. ఆల్రెడీ వాళ్ళకి సీట్ ఇచ్చేస్తారు కాబట్టి, సో, మీకు సీట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి, ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందరగా కౌన్సెలింగ్‌కి అటెండ్ అయ్యేలాగా చూసుకోరి. దీస్ ఆర్ ద థింగ్స్. ఓకేనా? సో, ఇది నోటిఫికేషన్‌కి సంబంధించి అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సీట్స్. ఓకేనా? మనకు ఏ కేటగిరీ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఆల్మోస్ట్ మనకొక 780 సీట్స్ ఉన్నాయి. 780 సీట్లున్నాయన్నట్టు. సో, దీని గురించి మనం ఫర్దర్‌గా ఒక వీడియో అయితే చేసుకుందాం. అండ్ దిస్ ఈజ్ అబౌట్ అవర్ నోటిఫికేషన్. ఓకేనా? ఫోర్త్ ఫేజ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండండి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.